కేంద్ర ప్రభుత్వం మరొక సరికొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మహిళలందరికీ కూడా నెలకు 15,000 వరకు జీతాన్ని పొందేటువంటి అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన పని కాదు. ఎవరి విలేజ్లో ఎవరింటి దగ్గర వారే కాసేపు చేసుకునేటువంటి పనిని కల్పించి 15,000 నెల జీతాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం పథకాలు తీసుకొస్తున్న సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి పథకంగా చెప్పవచ్చు. ఈ పథకం పేరు డ్రోన్ దీదీ యోజా పథకం అన్నమాట. ఇటీవల ఈ పథకానికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు కేంద్ర డ్రోన్లను ఇస్తుంది. సో అందువల్ల ఈ పథకాన్ని ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్రోన్ స్కీమ్ అని కూడా పిలుస్తున్నారు. కేంద్రం ఇచ్చేటువంటి ఈ డ్రోన్లతో మహిళా రైతులు పొలాల్లో ఎరువుల్ని పిచికారీ చేయవచ్చు. ఈ డ్రోన్లను కేంద్రము 2023-2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-2026 ఆర్థిక సంవత్సరం వరకు ఇస్తుంది. అంతేకాదు మహిళా డ్రోన్ పైలట్లకు కేంద్రం ఈ పథకం కింద ప్రతి నెల గౌరవ వేతనం కూడా అందిస్తుంది. అలాగే డ్రోన్తో ఎలా పిచికారీ చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంది. డ్రోన్ దీదీ పథకాన్ని నవంబర్ 28, 2023 ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వచ్చే 4 ఏళ్లలో ఈ పథకం కింద కేంద్రము డ్రోన్లకు అద్దెకి ఇస్తుంది. ఈ అద్దె చాలా తక్కువ ఉంటుంది. రాబోయే 4 సంవత్సరాలు ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సుమారు 1,261 కోట్ల ఖర్చు చేయనున్నట్టుగా చెప్పారు. సో డ్రోన్లతో పని త్వరగా అవుతుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి 10 మంది చేసే రైతులు కూడా అదే సమయంలో ఒక డ్రోన్ చేయగలదు. పైగా డ్రోన్తో పిచికారీ చాలా త్వరగా చక్కగా అవుతుంది. పొలాలలోకి వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండా పని అయిపోతుంది. సో విష పురుగుల నుంచి బారి నుంచి కూడా మనం కాపాడుకున్నటువంటి అవసరం ఉంటుంది. తద్వారా వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీ తెచ్చినట్లు అవుతుంది. ఈ పథకానికి సంబంధించినటువంటి ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుంది. అందులో ఈ డ్రోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత డ్రోన్ ఇచ్చి డ్రోన్ వాడేట మహిళా రైతుకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రైతుకు నెలకు 15,000 చొప్పున శాలరీ ఇస్తుంది. ఆ మహిళా రైతు ఆ స్వయం సహాయక బృందంలోని వారి పొలాలతో పాటు ఇతర పొలాలకు కూడా పిచికారీ చేయవచ్చు. తద్వారా ఆ మహిళా రైతుకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ పథకం కింద డ్రోన్ కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చులో 80%, అలాగే ఉపకరణాలు, యాక్సెసరీస్ ఛార్జీలు లేదా గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్రము ఆర్థిక సాయం ఇస్తుంది. మిగిలిన మొత్తం అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద రుణాన్ని అందిస్తుంది. దానిపై 3% వడ్డీ రాయితీ కూడా ఇస్తుంది. అందువల్ల మహిళా రైతులకి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. సో దేశంలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. వారిలో 15,000 మంది డ్రోన్లను పొందగలరు. డ్రోన్ పొందినటువంటి మహిళకు 15 రోజులు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇందులో 5 రోజులు డ్రోన్ ఎలా వాడాలో చెప్తారు. మరో 10 రోజులు డ్రోన్తో పిచికారీ ఎలా చేయాలో చెప్తారు. ఈ శిక్షణ తర్వాత నెల శాలరీ ఇస్తారు. ఇలా ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువస్తుందని విశ్లేషకులు కూడా అంటున్నారు.